అలానే విశ్వేశ్వరరావు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ కృష్ణారెడ్డి ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పి పోలీసులే చెప్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన్ని విచారించడానికి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారట. 2 అడ్రస్లు చెప్తే ఆ 2 అడ్రస్లకు వెళ్తే ఆ 2 అడ్రస్ల్లో ఆయన కనిపించలేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు పోలీసులు. అంతేకాదు ఆయనతో కాంటాక్ట్ కావడానికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కూడా పనిచేయట్లేదు. కాబట్టి ఆయన ఎక్కడున్నాడో అజ్ఞాతంలోకి వెళ్ళాడా లేదని మిస్ అయ్యారా ఎక్కడున్నాడు అనేది అర్థం కావట్లేదు అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఎవరు ఈ ఉదయ్ కృష్ణారెడ్డి అని అంటే ట్రైనీ ఐపీఎస్ ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటూ ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాన్ని షీ టీమ్ టేకప్ చేసింది. షీ టీమ్ విచారణ కొనసాగిస్తోంది. దాంట్లో భాగంగా ఆయన్ని పిలిచి విచారించడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఆచూకీ కనిపించట్లేదు అని చెప్పి ఇప్పుడు పోలీసుల నుండి వస్తున్నటువంటి సమాచారం మీడియాలో కూడా అదే వస్తుంది, సోషల్ మీడియాలో కూడా అదే వస్తుంది. మరి ఈయన ఎస్కేప్ అయ్యారా లేదంటే వ్యూహాత్మకంగా ఆయన పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారా అని అంటే బహుశా వ్యూహాత్మకంగా అందుబాటులో లేకుండా పోయి ఉండొచ్చు. కారణం ఏంటంటే ఆ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉంది. హైకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఈ లోపల విచారణకి హాజరు కాకుండా ఎస్కేప్ అయి ఉండొచ్చు అనేది న్యాయ నిపుణులు కొంతమంది భావిస్తూ ఉన్నారు. మరి ఆ క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఎప్పటిదాకా వాళ్ళు అంతిమంగా నిర్ణయిస్తారో అప్పటి వరకు ఈయన కనిపించే అవకాశం లేదంటే మరి కనిపించే అవకాశం లేదు. అందుకే ఆయన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కొని వెళ్ళిపోయి ఉంటారు అనేది ఒకటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లేడీ ఐపీఎస్కి సంబంధించి ట్రైనీలో ఉన్న లేడీ ఐపీఎస్కి సంబంధించి కొన్ని వివరాలని సేకరిస్తున్నారు పోలీసులు. ఆల్రెడీ ఉదయ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారు. అక్కడ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్న ఉన్నతాధికారుల కమిటీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఆ లేడీ ఐపీఎస్ అధికారి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వాటి అన్నింటినీ గ్యాదర్ చేసిన తర్వాత అది నిజమా కాదని ప్రాథమికంగా పరిశీలించిన తర్వాతనే ఈయన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఉదయ కృష్ణారెడ్డి చెప్తుంది ఒక వర్షను, ఆ లేడీ ట్రైనీ ఐపీఎస్ కేసులో కంప్లైంట్లో పొందుపరిచిన అంశాలు మరొక రకంగా ఉన్నాయి. వీళ్ళిద్దరు చెప్తున్న దానికి క్వైట్ కాంట్రడిక్షన్ ఉంది. ఉదయ కృష్ణారెడ్డి ఏం చెప్తున్నాడు, ముస్సోరీ నుంచి తమకి సాన్నిహిత్యం ఉంది, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఈ లోపుగా తనకేదో ఒక లేడీతోటి క్లోజ్ రిలేషన్ ఉందని చెప్పి అనుమానిస్తూ ఆవిడ ఇంకొక మ్యారేజ్ చేసుకుంది. ఇంకో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ ట్రైనింగ్లో మళ్ళా తన రూమ్కి రావడం మొదలుపెట్టింది. రావద్దని చెప్పి వారించాను. అయినప్పటికీ ఆవిడ బలవంతంగా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొంత విభేదాలు వచ్చేసాయి అని ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా ఈ విభేదాల నడుమే ఆవిడ భర్తకి కొన్ని వీడియోలు పంపించాను, పైగా అతనిదేదో తప్పని చెప్పి వాళ్ళ భర్తకు చెప్పింది, వాళ్ళ భర్త తనకు ఫోన్ చేశాడు, అందుకే తన భర్తకి మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నేను ఫోటోలు పంపించానని చెప్పి ఆయన చెప్తున్నాడు ఉదయ కృష్ణారెడ్డి. కానీ అక్కడ లేడీ ట్రైనీ ఐపీఎస్ ఏం చెప్తున్నారు, ఇతను బలవంతంగా రూమ్కి లాక్కెళ్ళి మెడ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోయారు. అంతేకాకుండా కొన్ని ఫొటోస్ని మార్ఫింగ్ చేసి అంతకుముందు కొన్ని సాన్నిహిత్యంగా ఉండేటువంటి వాటిని చూపించి బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు అనేటువంటి వర్షంలో ఆవిడ కేసు పెట్టారు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక పోలీస్ ట్రైనింగ్ సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని అంటే ఒక మంచి పేరుంది. అలాంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అందులో ఐపీఎస్లు ప్రొబేషనరీ పీరియడ్లో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడటం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సివిల్ సర్వెంట్లు దీని గురించి మాట్లాడుకుంటున్నారు.
అంతేకాదు కొంతమంది ఉదయకృష్ణారెడ్డి సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది అసలు అతనికి ఒక్కడికే పనిష్మెంట్ ఎందుకు ఇవ్వాలి, సస్పెండ్ చేస్తూ ఆవిడకి కూడా ఇవ్వాలి కదా. ఈ మొత్తం సంఘటనలో ఇద్దరి పాత్ర ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. కాబట్టి అతను పెరిగినటువంటి వాతావరణం, అతని నేపథ్యం అనేది స్ఫూర్తిదాయకమైనది. అలాగే ఈ లేడీ ఐపీఎస్ తప్పు కూడా ఉండి ఉంటుంది కాబట్టి ఆ కోణం నుంచి కూడా ఆలోచించండి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో అసలు ఈ కేసు ఏమవుతుంది, ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఏం చెప్తుంది, అలాగే విచారణలో ఉన్నటువంటి ఈ కేసు గురించి పోలీసులు ఏం చెప్తారు అనేది ఒక క్యూరియాసిటీ అయితే సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఐపీఎస్లు సివిల్ సర్వెంట్ కావడమే చాలా టఫ్. అలానే సివిల్ సర్వెంట్లు అయ్యారు, ఐపీఎస్ పవర్ఫుల్ ఐపీఎస్ లాగా తయారు కావాల్సినటువంటి వాళ్ళు ప్రేమలో పట్టమా లేదంటే సాహచర్యంలో ఉండటమా ఏంటి అనేది తెలుసుకోవాలనేది సహజంగా సమాజానికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్రమంలో డే టు డే విచారణ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా పోలీసులు విచారణకి కోసం ఆయనకు నోటీసులు ఇవ్వడానికి వెళ్తే ఆయన ఎక్కడికి పోయారో తెలియట్లా. ఇప్పుడు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నారు. మరి ఆయన్ని తీసుకొస్తే తప్ప విచారణకి హాజరైతే తప్ప అసలు ఏం జరిగింది అనేది తెలియదు ప్రాథమికంగా. ఆయనైతే సస్పెండ్ చేసిన తర్వాత ఆయన రూమ్కి వెళ్ళిపోయి హైదరాబాద్లో మోతీనగర్లో ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఆయన ఫుల్గా డ్రింక్ చేసేసి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ ప్రకారం ఇదంతా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ఆ తర్వాత ఇలా జరిగింది, ఇవన్నీ రాసుకొచ్చారు. అసలు ఫుల్గా డ్రింక్ చేసిన తర్వాత లెటర్ ఎలా రాయగలరు, లెటర్ రాసే పరిస్థితి ఉంటుందా అనేది కొంతమంది వర్షం. పైగా ఆయన స్పృహ తప్పిపోతే దాన్ని సూసైడ్ అటెంప్ట్ అని చెప్పి, ఆత్మహత్యాయత్నం అని చెప్పేసి హాస్పిటల్లో చేరిస్తే హాస్పిటల్లో ఉండే డాక్టర్లు కానీ లేదా పోలీసులు కానీ వాళ్ళు ఏమన్నారంటే ఈ మద్యం ఎక్కువైపోయి ఈ విధంగా ఆయన స్పృహ తప్పిపోయేది తప్పితే దాంట్లో ఆత్మహత్యాయత్నం లేదని చెప్పి తేల్చేశారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం అది. కాకపోతే ఇప్పుడు ఆయన మిస్ అయ్యారు, ఆయన పోలీసులకు అందుబాటులో లేరు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నారు అనేటువంటిది అసలు ఆయన ఎందుకు చేస్తున్నారు, ఈ కేసు అతని మెడకు చుట్టుకుంటుంది, ఫర్దర్గా ఇంకా శిక్ష పడుతుంది, లేదంటే పర్మనెంట్గా టెర్మినేట్ చేస్తారా సర్వీస్ నుంచి, ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు, పర్మనెంట్గా టెర్మినేట్ చేస్తారా అనేటువంటి భయంతో వెళ్ళిపోయారా, లేదంటే క్వాష్ పిటిషను ఆల్రెడీ పెండింగ్లో ఉంది కాబట్టి ఆ లోపల ఎందుకు విచారణకు హాజరు కావాలనుకుంటున్నారా, ఏ కారణం చేత ఇతను పోలీసులకి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.